మీ కృపకై స్తోత్రాలయ్యా. మీ ప్రేమ చేత మీ కృప చేత తండ్రి ఈ దినమున అయ్యా, ఈ శ్రమల దినములలో ఈ హోలీ వీక్ మొదటి దినమున తండ్రి మీ పాద సన్నిధిలో నిలువబడి మిమ్మల్ని ఆయన మీ నామాన్ని ధ్యానించడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, వాక్యాన్ని నైనా ధ్యానించబోతుండగా అయ్యా మాట్లాడినది నేను కాదు తండ్రి, అయ్యా మీ యొక్క వాక్యమును మీరే ప్రకటించి ఆ వాక్యం ద్వారా మరి మమ్మల్ని ఏ విధంగా ఆశీర్వదించబోతున్నారు, ఏ విధంగా మమ్మల్ని హెచ్చరించబోతున్నారు, ఏ విధంగా మా ఆత్మీయ జీవితాలు బలపరచుకోవడానికి మీరు ఇస్తున్నటువంటి కృపకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని, జ్ఞానమును మా అందరికి దయచేసి దీవించి ఆశీర్వదించమని మనందరినీ మీ పాదాలు సమర్పించుకుంటూ యేసయ్య పుణ్య నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, మరి చదువుకున్న ఈ దినాన మరి మనం ఈ శ్రేష్టమైన దినమున ఈ హోలీ వీక్ లో మొదటి దినమున మరి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 21:18 నుంచి 21 వరకు చదువుకున్నాం. అందులో మరి మనం గమనించినట్లయితే నిన్నటి దినము అనగా ఆదివారం దినము యేసు ప్రభుల వారు ఆ యొక్క బేతనియా గ్రామం నుండి మరి ఆయన యెరూషలేమునకు జయప్రవేశంగా ఆయన వచ్చి అనేకులు ఆయన వెంబడిస్తుండగా జయప్రవేశం చేసినటువంటి సందర్భం మనందరం చూసాం, మనం చదివాం. మరి మనం కూడా దాన్ని మట్ల ఆదివారంగా ఆచరించుకున్నాం. మరలా తిరిగి ప్రభువులు వారు ఏం చేశారంటే ఆ సాయంకాల సమయంలో తిరిగి బేతనియా వెళ్ళారు. వెళ్ళి ఆ రాత్రి అక్కడ బస చేసి మరలా సోమవారం ఉదయము ఆయన తిరిగి యెరూషలేమునకు రావడం అనేది జరిగింది. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తే అందులో మరి మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన రావటం ఎలా వస్తున్నాడంటే ఎక్కడికెళ్ళినప్పుడు ఆయన బహిరంగ పరిచర్యలో 3.5 సంవత్సరాలు బహిరంగ పరిచర్యలో ఎప్పుడు కూడా ఎటువంటి వాహనాన్ని వాడలేదండి. ఎటువంటి ఆ దినాల్లో ఉన్నాయి వాహనాలు, ఒంటెలు ఉన్నాయి, మరి గుర్రాలు ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా గాడిదలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కానీ ఏ వాహనం వాడలేదు. అది మనం ఎక్కడ చూస్తామంటే మార్కు సువార్త 6వ వచనంలో ఆ మాట చెప్పబడి ఉంది. ఏమనంటే ఆయన చుట్టుపట్ల గ్రామములు తిరుగుచు బోధించుచుండెను. చుట్టుపట్ల గ్రామములు తిరుగుచు కాలి నడకన బోధించుచుండని మన వాక్యంలో గమనిస్తాం. అదేవిధంగా ఈ సోమవారం దినం కూడా ఆయన బేతనియా గ్రామం నుంచి తిరిగి యెరూషలేముకు కాలి నడకన వచ్చారు. కాబట్టి మరి ఉదయం ఎప్పుడు బయలుదేరో మనకు తెలియదు. అక్కడికి వచ్చే సమయానికి అది మరి ఆ మధ్యాహ్న సమయం ఉండొచ్చు. మరి ఆ సమయంలో వాక్యంలో మనం చూసిన విధముగా ఆయన ఆకలి కొనెను అని వాక్యంలో రాయబడి ఉంది. మరి ప్రభువుల వారు ఆయన ఆకలి కొంట చాలా మంది అంటారు. ఈ బైబిల్ గురించి తెలియని వారు ఈ దినాలు ఎక్కువైపోయారండి. సోషల్ మీడియా ఎక్కువైపోయింది. దానివల్ల అసలు బైబిల్ అనేది తెలియకుండా వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడేస్తా ఉన్నారు. ఏ వచనాలు ఒక వచనాన్ని ఎత్తుకుంటారో దాని గురించి వాళ్ళకి ఏం తెలియదు, అందులో మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ దేవుడు ఏంటి, ఆకలి కొండ ఏంటి, ఆయన దేవుడు కదా, ఆయన ఆకలి ఎందుకైంది, రైట్? దేవుడు స్తోత్రం, ఆయన దేవుడే ఒప్పుకున్నాం. ఆయన సజీవుడైన దేవుడు, అట్ ద సేమ్ టైం ఆయన మనుష్య కుమారుడు. మనిషిలో ఉన్నటువంటి ఎమోషన్స్ అన్ని దేవునికి ఉన్నాయి. ఆయన నిద్రపోయాడు, ఆయన ఆకలి కొన్నాడు, ఆయన కోపపడ్డాడు, ఆయన ప్రేమించాడు, లాజరు చనిపోయినప్పుడు ఆయన దుఃఖించాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనుషులకి ఏ ఎమోషన్స్ అయితే, భావోద్రేకాలు అయితే ఉన్నాయో మరి ప్రభువుల వారికి కూడా అవే ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన ఆకలి కొన్నాడు. ఆకలి పని మనకి ఈ వాక్య భాగం మనకు అందరికీ తెలుసు. ఇది కొత్తగా మరి దాని గురించి వివరించాల్సిన అవసరం లేదు. ఆయన ఆకలి కొని దూరం నుంచి చూచాడంట. వాక్యంలో రాయబడింది, దూరం నుంచి ఒక అంజూరపు చెట్టును చూశాడు. ఆ అంజూరపు చెట్టు దగ్గర మరి ఏమైనా దొరకనేమో అని దాని దగ్గరకు వచ్చాడు. దూరం నుంచి అంజూరపు చెట్టు చూస్తే దాని నిండా ఏం కనిపించాయంట, ఆకులు కనిపించాయంట. అంటే చెట్టు పచ్చగా ఉన్నది, చెట్టు పచ్చగా ఉన్నది అక్కడ. కాబట్టి మరి అందులో ఏమైనా ఆహారానికి దొరికితే కాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఏదైనా ఉండొచ్చేమని ఆయన వచ్చినప్పుడు ఆ శిష్యులతోటి అక్కడ చూస్తే అందులో ఒక కాయ కూడా, ఒక ఫలం కూడా లేదు. వెంటనే ప్రభు చేసిన పని ఏంటంటే ఏం చేశాడంటే ఆ చెట్టును చెప్పించేశాడు. ఇది నిజంగా మనం యేసు ప్రభుల వారి జీవిత చరిత్రను మనం గమనిస్తే యేసు ప్రభుల వారికి టోటల్ విరుద్ధంగా ఉంది కార్యం. ఏంటి ఆ విరుద్ధం అంటే, యేసు ప్రభుల వారు మనకు తెలిసిన ప్రభు ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. ఆయన మరి అందరి మీద జాలి కలిగిన దేవుడు. అంతేకాదు ఆయన చనిపోతూ ఆ శిలువ మీద తను చంపుతున్న వారిని చూచి కూడా వారిని కోపపడకుండా తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక
వీరిని క్షమించు అని ఆ చంపేవారి మీద కూడా ప్రేమ చూపిన దేవుడు ఈ నోరు లేనటువంటి ఆయన చేత సృష్టించబడినటువంటి ఆ అంజరపు చెట్లో కాయలు లేవనే కారణంతో దాన్ని చెప్పిస్తే అది ఎండిపోయిందంట. తక్షణమే అది ఎండిపోయాను, తక్షణమే. మరి ప్రభు వారి గుణానికి, ఆయన యాట్రిబ్యూట్స్కి, లేకపోతే ఆయన గుణ లక్షణాలకి, ఇక్కడ చేసిన కార్యానికి మరి ఏమైనా సంబంధం ఉందా? ఆయన ప్రేమ కలిగిన దేవుడు, మరి దాన్ని కూడా క్షమించాలి. పోలేలే, కాయలు లేవు, వదిలేయాలి. కానీ వదిలేలా, ఖచ్చితంగా దాన్ని పనిష్మెంట్ ఇచ్చాడు. ఇది పట్టుకొని కొంతమంది ఈ మధ్య అనేకులు దేవుడు అంట ఆ చెట్టు ఏం చేసింది, దట్ ఏమరాయబడింది వాక్యంలో, అది కాపు కాసే సమయము కాదు, కాలము కాదు. మరి చెట్టు తప్పేముంది? చెట్టు కాలం కాపు కాసే కాలంలో వచ్చి చూస్తే కాయ లేకపోతే అప్పుడు దాన్ని శపించాలి. మరి కాపు కాని సమయంలో ఆ సమయంలో వచ్చి పండెత్తుకుంటే అందులో లేకపోతే దాన్ని శపించాలి. ఇదేం దేవుడు అండి? మనకు కూడా వస్తాయండి డౌట్, వాళ్ళకే కాదు, ఇది కూడా మనకు వచ్చి ఉండొచ్చు చాలాసార్లు, నిజమే కదా. మరి ఇక్కడ గమనిస్తే బైబిల్ గ్రంథంలో ప్రేమ దేవుని సంగమా ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఆ యొక్క అంజూరపు చెట్టును గురించి, లేక అంజూరపు చెట్టు యొక్క నైజాన్ని గురించి, దాని యొక్క గుణాన్ని గురించి మనం తెలుసుకున్నప్పుడు ప్రభు ఎందుకు ఆ పనిచేశాడో అనే విషయము మనకు అర్థమవుతుంది. ఏంటంటే అంజూరపు చెట్టు యొక్క ఆ లక్షణము, లేకపోతే దాని యొక్క లక్షణమే ఏంటంటే అది సంవత్సరానికి 2 కాపులు కాస్తుంది. మొదటి కాపు వేసవి కంటే ముందు కాసేస్తుంది. మొదటి కాపులో బాగా గుర్తుపెట్టుకో, గమనించండి. మొదటి కాపులో చెట్టు నిండా కాయలు, పండ్లు, ఫలాలు ఉంటాయి, కానీ ఒక్క ఆకు కూడా ఉండదు. ఇది మొదటి కాపు. మొదటి కాపులో చెట్లకి కాయలు ఉంటాయి, కానీ ఆకులు ఉండవు. ఈ కాపు మరి వేసవి కంటే ముందే తీసేస్తారు, అయిపోతుంది. రెండవ కాపు వేసవి తర్వాత ప్రారంభమవుతుంది. ఈ రెండవ కాపులో విషయం ఏంటంటే చెట్టు నిండా ఆకులు ఉంటాయి, ఆకులతో పాటు కాయలు వస్తాయి. ఇది రెండవ కాపు. ఈ మొదటి కాపుని ఏమన్నారంటే ఆ యొక్క హెబ్రూ భాషలో బగూర్ అని పిలుస్తారంట. రెండవ కాపును కిర్మోన్ అని పిలుస్తారంట. ఈ రెండవ కాపులో, మొదటి కాపులో చెట్టుకు కాయలు ఉండవు, కాయలు ఉంటాయి, ఆకులు మాత్రము ఉండవండి. రెండవ కాపులో కిర్మోన్లో మాత్రం చెట్టుకు కాయలు ఉంటాయి, ఆకులు ఉంటాయి, రెండు ఉంటాయి. ఇక కాపు లేని కాలంలో చెట్టుకు ఆకులు ఉండవు. కాపు లేని కాలంలో చెట్టుకు ఆకులు ఉండవు. ఇప్పుడు ప్రభు వాక్యంలో పోతాం. ప్రభువుల వారు దూరం నుంచి చూస్తే ఏ కనపడ్డాయి? ఆకులు కనపడ్డాయి. ఆకులు ఉన్నాయంటే ఏముండాలి? లోపల కాయలు ఉండాలి. అందుకు వచ్చాడు వేసి చూస్తే ఒక కాయ లేదు, ఒక ఫలం లేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థం? వెంటనే చెట్టు చెప్పించేశాడు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఈ చెట్టు దూరం నుంచి చూసే వాళ్ళకి ఏం చేస్తుందంటే వారిని మోసం చేస్తుంది. నా నిండా ఆకులున్నాయి అంటే నా లోపల ఏమున్నాయి? ఫలాలు ఉన్నాయి. వారిని మోసగిస్తుంది. అంతేకాదు తన దగ్గర లేనిది ఉన్నట్లుగా భ్రమ కలిగిస్తుంది. అది చూసి ఆ దాటిపోయేవాడు ఆకలి తెచ్చుకుందామని దాని దగ్గరికి వస్తే అందులో ఒక రాయి కూడా లేదు. అనగా దీన్ని బైబిల్ పరిభాషలో దీన్ని ఏమంటారంటే వేషధారణ. బైబిల్ పరిభాషలో ఆత్మీయ మాట చెప్పుకోవాలంటే వేషధారణ. పైకి మాత్రము ఎంతో భక్తిపరులుగా కనపడతాం, పైకి మాత్రము ఎంతో మరి మంచి అన్ని అలవాట్లు అన్నీ ఉంటాయి, కానీ లోపల మాత్రము ఏమీ లేదు. ఆకులు ఉన్నాయి పైన. కాబట్టి ప్రభు ఆ యొక్క చెట్టును ఏం చేశాడండి? శపించాడు. ఎందుకు? అనేకులు మోసగిస్తుందా చెట్టు, అనేకులకు భ్రమ కలిగిస్తుందా చెట్టు, తన దగ్గర లేనిది కూడా ఉన్నట్టుగా దాని వ్యవహారాలను ఆకర్షిస్తుంది. ఎంతో మంది మోసపోతున్నారు. కాబట్టి యేసయ్యకి నచ్చని విషయం ఏంటంటే, యేసయ్యకి నచ్చని విషయము ఒకటే, అది వేషధారణ. వేషధారణను యేసు ప్రభువుల వారు క్షమించాలని దేవుని వాక్యంలో అనేక సార్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని
ఈ సమయంలో ఆ యొక్క మోసగిస్తున్నటువంటి ఆ కాయలు ఫలాలు ఉన్నట్లుగా భ్రమ పెడుతున్నటువంటి ఆ చెట్టును ప్రభువు వారు చేసిన పని ఏంటంటే శపించారు. కాబట్టి ఇప్పుడు ప్రభువు మనము వేలు పెట్టి చూపించే లేదు, ఎందుకంటే ఆయన దానికి సరైన తీర్పు ఇచ్చారు. రైట్, ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఆ విషయంలోనే శిష్యులు చూసి ఆశ్చర్యపడ్డారంట. చూసారా, ప్రభు చెప్పిన వెంటనే తక్షణమే చెట్టు ఏమైపోయింది, ఎండిపోయింది. అప్పుడు ఆశ్చర్యపడి చూస్తుంటే ప్రభు అన్నాడంట, మీరు ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? ఈ చెట్టు ఎండిపోవటమే కాదు, మీలో విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి ఆ సముద్రంలో పడమంటే అది వెళ్ళి పడుతుంది. అంటే రెండవది ఏంటి, ఇక్కడ శిష్యులకు ఒక సందేశం ఇస్తున్నాడు. ఏంటయ్యా సందేశం అంటే, మీలో విశ్వాసము ఉంటే ఏ పనైనా మీ ద్వారా జరుగుతుంది. ఇది రెండు కారణాలు ప్రభు ఆ చెట్టును శపించడానికి లేకపోతే ఆ చెట్టు ఎండిపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి వేషధారణ, రెండు దేవుని మీద విశ్వాసం. కాబట్టి దేవుని సంగమా, మనం కూడా ప్రతి విషయంలో ఏం చేయాలంటే దేవుని మీద మన విశ్వాసం కలిగినప్పుడు, దేవుని మీద విశ్వాసం ఉంచి ఏ కార్యమైనా మొదలు పెట్టినప్పుడు లేకపోతే చేసినప్పుడు ఆ పని సక్రమంగా జరుగుతుందని దేవుని వాక్యము మనతో మరి తెలియజేయబడుతుంది. కాబట్టి ఈ దినాన మన ఆత్మీయ పరిస్థితి ఏంటి? మనము ఎంతో పరిశుద్ధులుగా ఉంటున్నాం, మంచి ప్రార్థనా పనులుగా ఉంటున్నాం, మంచి దైవ భయం కలిగిన వారుగా ఉంటున్నాం అని అనుకుంటున్నాం. కానీ దేవుని దృష్టిలో అది ఎలా ఉంటుందంటే, వేషధారణ వల్ల ఉంటుందేమో మనలో మనం పరిశీలించుకున్నాం. ఈ లెంట డేస్లో దేవుడు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం అదే. ఏంటంటే, ఆ దినాన ప్రభులు వారు ఆ యొక్క పరిసైని సుంకమును చూసి అనేక సార్లు ఏమన్నాడంటే, ఆయన మీరు సున్నపు కొట్టిన సమాధులు, పైకి మాత్రం చక్కగా ఉంటాం, పైకి మాత్రం మనలో ఇంకా ఇంతకు మించిన భక్తులు లేకపోతే ఇంతకు మించిన దైవ భయం కలిగిన వారు ఈ ప్రపంచంలో లేరనిపిస్తాం, కానీ లోపల సమాధిని తెలిస్తే మనందరికీ తెలిసిందే. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, అందుకే మరి వీటిని బట్టే సామెతలు వచ్చాయి. మేడి పండు చూడు, పొట్ట విప్పి చూస్తే అందులో ఏముంటాయంటే మనందరికి తెలిసిన విషయమే. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇదేనా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క హోలీ వీక్లో లేకపోతే ఈ లెంట్ డేస్లో చివరి వారంలో మనం అంటున్నాం, మన ఆత్మీయ జీవితము సరిదిద్దుకోవడానికి ఒక అవకాశము దేవుడు ఇస్తున్నాడేమో. అవకాశాన్ని అందిపుచ్చుకున్నాం. ఒకవేళ మనలో ఒట్టి ఆకులు కలిగి లోకానికి వేషధారులుగా ఉంటూ లోకానికి భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నామని మనం మోసం చేసుకుంటూ దేవుని కూడా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నామేమో. ఒకసారి మన ఆత్మీయ జీవితాలను మనం గమనిద్దాం. వాక్యపు వెలుగులో సరిదిద్దుకున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క అంశం చెట్టు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. అంతేకాకుండా సంఘంలో ఉన్న విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. ఈ అంశం చెట్టు ఆకులు కలిగిన వట్టి ఆకులు కలిగిన అంశం చెట్టు గురించి కాదు నేను చెప్పేది. దేని గురించి అండి? ఆకులు ప్లస్ ఫలములు కలిగిన అంశం చెట్టు ఆశీర్వదించబడిన చెట్టు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మొట్టమొదటి అధ్యాయము, మొట్టమొదటి పుస్తకంలో మొదటి అధ్యాయంలో 3 చెట్ల పేర్లు మనం చూస్తాం. ఒకటేంటి? జీవ వృక్షఫలం. రెండవది మంచి చెడును తెలియనిచ్చు. మూడవది ఆదాము హవ్వలు దేవుడి చేతులను పనిచేసిన తర్వాత వారు నిజములతో ఉన్నారని తెలుసుకొని ఏం చేశారంట? అంజూరపు ఆకులను కచ్చడముగా కట్టుకున్నట్లుగా వాటి భాగంలో ఆదికాండము 3వ అధ్యాయం మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క అంజూరపు చెట్టు అనేది దేవుని చేత దీవించబడిన చెట్టు, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి చెట్టు. ఈ యొక్క అంజూరము ఎక్కడికెళ్ళినా మన బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. అందులో ఎన్నో సుగుణాలు ఉన్నాయంట, ఎన్నో ఆశీర్వాదకరమైనటువంటి విషయాలు ఆ యొక్క అంజూరపు చెట్టులో ఉన్నాయి. ఈ సుగుణాలను మనం కానీ గమనిస్తే, ఆ సుగుణాలు మనలో ఉంటే మనం ఫలించే అంజూరపు చెట్టునా లేకపోతే వట్టి ఆకులు కలిగి
ఫలాలు లేకుండా భ్రమ కలిగించే దేవుని దృష్టిలో వేషధారులుగా ఉంటున్నామా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంజూరపు చెట్లో అనేకమైనటువంటి మరి సుగుణాలు ఉన్నాయంటే అందులో అనేకమైన మనం ఇది రాత్రి సమయంలో మనకు అవకాశం లేదు కానీ చెప్పుకోవడానికి కొన్ని విషయాలు మాత్రము ఒక 3 విషయాలు అంజూరపు చెట్టును దానిలో ఉన్న సుగుణాలను మనం తెలుసుకొని ఆ సుగుణాలు మనలో ఉంటే మనం ఫలించే అంజూరపు చెట్ల వలె ఉంటాము. ఆ సుగుణాలు ఒకవేళ మనలో లేకపోతే మనము వేషధారులుగా ఉంటామని ఈ రాత్రి సమయంలోనే మనము డిసైడ్ చేసుకోవచ్చు. అవేంటో మరి వాక్యపు వెలుగులో మనం చూద్దాం. చదువుకుందాము. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్దను తెప్పించడని గమనం కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడను. అంజూరపు పండ్ల ముద్దను తెప్పించి, ఈ సందర్భం మనకు తెలిసిందే. ఏంటది? మనందరికీ తెలుసు. ఒక రాజు ఉన్నాడు. ఎవరన్నా రాజు? ఎవరండి? హిజ్కియా రాజు. దేవుడు ఎంత భయభక్తం కలిగిన రాజు, దేవుడికి ఇష్టదైనటువంటి రాజు, దేవుడు ఏం పని చేయబడో అన్ని పనులు చేసినటువంటి రాజు. ఆ రాజుకు ఏమొచ్చిందంట? మరణకాలమైన రోగం వచ్చింది. ప్రవక్త వచ్చాడు, చెప్పేస్తున్నాడు, అయ్యా నీ పని అయిపోయింది, చక్కదిద్దుకో, దేవుడు మరి నిన్ను తీసుకుంటున్నాడు అన్నప్పుడు హిజ్కియా రాజు ఏం చేశాడంటే గోడ వైపు తల తిప్పుకొని, ప్రభువా యెహోవా న్యాయం అనుసరించి యథార్థముగా నీ ఎదుట నేను చేసిన కార్యాలని ఒక్కసారి గుర్తు చేసుకోయ్యా, ఒక్కసారి గుర్తు చేసుకో ప్రభువా. పశ్చాత్తాపం గురించిన ఆశీర్వాదం కొట్టలేదండి. ఒకవేళ మీరు తప్పేమో చేసి ఉంటే ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆగించాడు. మరి క్షణంలో ప్రవక్త పిలుస్తున్నాడు, నువ్వు వెళ్ళి మరి ఈ విషయం చెప్పు. ఏంటంటే నీ ప్రార్థన నా సన్నిధికి చేరింది, ఇక 15 సంవత్సరముల ఆయుష్యమును నీకు ఇస్తున్నాను, అంతేకాదు నీ మీదకి ఏ రాజు రాకుండా కూడా నేను కాపాడుతాను. ప్రియమైన దేవుని సంగమా, మరి పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. అక్కడ నుంచి ఆన్సర్ వచ్చింది. తర్వాత ఆ మరణకాయమైన రోగం అలాగే ఉంది. 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాడు, మరణకరమైన రోగం ఉంది కదా, దాన్ని పోగొట్టాలంటే దేవుడు యెషయాకు ఒక మంచి మెడిసిన్ ఇస్తున్నాడండి. ఏంటి ఆ మెడిసిన్ అంటే అంజూరపు పండ్ల ముద్ద. అంజూరపు పండ్ల ముద్ద అద్భుతమైన ఔషధ గుణములు కలిగినటువంటి ఔషధం అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. మరణకరమైన రోగము అంటే ఇప్పుడు బహుశా క్యాన్సర్ అనుకోవచ్చు, అప్పుడు రాసుకుని అంటారేమో. ఆ పుండు మరి మారటానికి దేవుడిచ్చిన మంచి ఔషధం ఏంటంటే అంజూరం పండు ముద్దను తీసుకో. ఆ ముద్దలో నేనేం చేశానంటే ఒక మంచి ఔషధాన్ని పెట్టాను. ఔషధాన్ని తీసుకెళ్ళి ఆ పుండు మీద వేయి, అది మారిపోతుంది. ప్రియమైన దేవుని సంగమా, ఈ సందర్భంలో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి అంజూరపు చెట్టు లేక అంజూరపు ఫలము మంచి ఔషధము, మంచి మెడిసిన్ లేక ఉపయోగపడేది. అంజూరపు చెట్టులో ఉన్న మొట్టమొదటి సుగుణం ఏంటంటే అది ఔషధము, అది అనేకులకు ఉపయోగపడేది. ఇప్పుడు మనం గమనిస్తే ఈ యొక్క అంజూరము సంఘానికి సాదృశ్యంగా ఉంది, సంఘంలో ఉన్న విశ్వాసి సాదృశ్యంగా ఉంది. ఏంటంటే ఆలయంలోకి ఎవరు వచ్చినా, ఏ కష్టంలో వచ్చినా, ఏ వ్యాధిలో వచ్చినా, ఏ ఇబ్బందులో వచ్చినా, ఏ కష్ట నష్టాల్లో వచ్చినా, లేకపోతే వారు ఎటువంటి ఏ పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వచ్చినా కూడా దేవుని సన్నిధిలో వారికి ఏం దొరకాలండి? ఔషధం దొరకాలి. వారి ప్రాబ్లం సాల్వ్ కావాలి. వారి ప్రాబ్లం సాల్వ్ కావాలంటే దైవ జనులు ప్రార్థన చేయాలి, దేవుని యొక్క విశ్వాసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనమందరం ఔషధంలో, మనమందరం అంజూరపు పండ్లే, అంజూరపు ముద్దలే. ఈ ముద్దలో ఏముంది అంటే వ్యాధిని బాగు చేసే శక్తి ఉంది. వ్యాధి అంటే చాలా మంది జబ్బులే అనుకుంటారు. జబ్బులే కాదండి, అది ఆత్మకు సంబంధించిన దేవునికి విరోధమైన ప్రతి కార్యం కూడా వ్యాధి. ఆ వ్యాధులన్నీ ఎక్కడ పోతాయంటే అంజూరపు చెట్టుకు సాదృశ్యమైన దేవుని సన్నిధిలో, అంజూరపు చెట్టుకు సాదృశ్యమైన దేవుని విశ్వాసం సమక్షంలో ఇవన్నీ పోతాయని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి సంఘం విశ్వాసి అనేకులకు మరి స్వస్థపరిచేవారుగా ఉండాలి. అంతేకాకుండా
దీవెనకరంగా ఉండాలి. అంతేకాదు ఆలయంలో ఉన్నవారికి, ఆలయం వెలుగులో ఉన్న వారికి కూడా మనం దీవెనకరంగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి కానీ ఇది అనేక సంఘాల్లో విశ్వాసులు, కానీ నా సంఘంలో అలా ఉండదని నాకు తెలుసు. అనేక మంది విశ్వాసులకు కొంతమంది అడ్డుబండలుగా ఉంటున్నారు. వారిలో వారే అడ్డుబండలుగా దేవుని యొక్క శక్తిని వారు పొందుకోకుండా చేసేవారు కొంతమంది ఉన్నారు. వారు ఫలించే అంజరపు చెట్లు కాదు, వారు ఆకులు కలిగిన అంజరపు చెట్లే. అటువంటి ఆకులు కలిగిన అంజరపు చెట్లు తన యాటిట్యూడ్ను మార్చుకొని ఫలించే అంజరపు చెట్టుగా ఉండి అనేకులకు ఔషధాన్ని వారికి ఇవ్వాలి. అనేకులు నీ ద్వారా బాగుపడాలి. నీ వలన అనేకులు మరి దుఃఖించకూడదు. నీ వలన అనేకులకు అడ్డుబండగా మనం ఉండకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి అనేకులకు మనము అంజూరపు చెట్ల వలె ఉపయోగకరంగా ఉండాలని దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మరి మొదటి సుగుణం ఏంటంటే అంజూరపు చెట్లు అది ఔషధ గుణము కలిగినది. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా అనేకులకు ఔషధాన్ని ఇచ్చేవాడిగా ఉండాలి. అప్పుడే మనం ఫలించే అంజూరపు చెట్టు వలె ఉంటాము అని దేవుని వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక రెండవ గుణం అంటే సుగుణం, అది న్యాయాధిపతులు 9వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు చెట్టు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజరపు చెట్టును అడగగా, అంజరపు చెట్టు మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యములో నా మంచి ఫలము నేను ఇయ్యక మానదునా అని వారితో అనెను. ఇక్కడ మన దగ్గర తెలిసింది ఇది కూడా, చెట్లన్నీ కలిసి ఒకసారి ఏం చేశాయంట, మీటింగ్ పెట్టుకున్నాయంట. అడవులో ఉన్న చెట్లన్నీ ఒక మీటింగ్ పెట్టుకున్నాయంట. ఏంటి ఆ మీటింగ్ అంటే, మనుషులకు రాజులు ఉన్నారు, జంతువులకు రాజులు ఉన్నారు, పక్షులకు రాజులు ఉన్నారు, పక్షిరాజు. కానీ మన చెట్లకు మాత్రం రాజు లేడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే, మనం అందరం కలిసి మనకు ఒక రాజును మరి ఎంచుకొని ఆయన ఏలుబడి కింద మనం సంతోషంగా ఉందామని మరి నిర్ణయించుకొని అన్ని చెట్లను అడుగుతూ వెళ్తున్నాయంట. అన్ని చెట్లు ఏదో ఒక సమాధానం చెప్తూ ఉన్నాయి. వారికి రాజు దొరకట్లా. చివరకు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాయంట. అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి మరి అయ్యా అంజూరపు చెట్టు, మరి నువ్వు మా రాజుగా ఉండి మమ్మల్ని మేము నీ ఏలుబడిలో మేము హాయిగా ఉంటామంటే, అప్పుడు అంజూరపు చెట్టు అన్న మాట ఏంటి తెలుసా? ఇప్పుడు చదువుకున్నాం. అప్పుడు చదువుమా మళ్ళా. అంజూరపు చెట్టు అడుగగా చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానదునా. ప్రియమైన దేవుని సంగమా, ఎంత మంచి నిర్ణయం చూడండి. దేవుడు అసలు మీకు తెలుసా నన్ను దేవుడు ఎందుకు ఈ లోకంలో నిర్మించాడో? మీకు తెలుసా దేవుడు నన్ను ఎందుకు ఈ లోకంలో ఏ ఉద్దేశంతో పుట్టించాడో? ఎందుకంటే నేను మంచి ఫలములను, మాధుర్యమైన ఫలములను ఈ లోకంలో ఉన్న వారికి ఇవ్వడానికి దేవుడు నన్ను నిర్మించాడు. ఈ లోకంలో మరి నన్ను అంజూరపు చెట్టుగా ఆయన నిర్మించాడు. ఆయన చెప్పిన పని నేను చేయకుండా మీకు మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగటానికి నేను నా మాధుర్యాన్ని వదులుకుంటానా? నా మాధుర్యమైన ఫలాలు ఇవ్వకుండా మానేసి మీ దగ్గర అటు ఇటు ఊగాలనా? నో. ప్రియమైన దేవుని సంగమా, ఇది మరి అటు ఇటు ఊగకూడదు. దేవుని బిడ్డలు నిజమైన విశ్వాసం అటు ఇటు మరి ఊగకూడదు, లేక అటు ఇటు తిరగకూడదు. అటు ఇటు తిరిగేవాడు ఎవరండి? యోబు 2:2 చదవండి ఒకసారి. యోబు గ్రంథం 2:2. నీవెక్కడి నుంచి వచ్చిందని వాడిని అడుగుగా, అపవాది భూమిలో అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించు ఎక్కడికి వచ్చింది. కాబట్టి సాతాన్ పని ఏంటంటే, సాతాన్ గుణం ఏంటి? అటు ఇటు తిరగటం. ఇదనా మరి మనలో లేదది, కానీ అనేక సంఘాల్లో ఉంటుంది. ఏంటంటే కొద్ది రోజులు ఈ సంఘంలో, కొద్ది రోజులకి పాత పడిపోతుంది, ఇంకొక చెప్పొస్తుంది, అక్కడికి వెళ్తాం, అక్కడ కొద్ది రోజులు అది పాత పడిపోతుంది. పాత ఒక రోత, కొత్త ఒక
వ్యర్థ, అటు ఇటు తిరగటమే వ్యర్థ, ఎక్కడ స్థిరంగా ఉండడం. మరి ఇటువంటి వారు మరి అంజరపు చెట్టు చెప్పిన మాటను గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నీకు ఏ పని ఇచ్చాడో ఎప్పుడన్నా ఆలోచించావా? దేవుడు నేను ఎందుకు నిర్మించాడో నువ్వు ఎప్పుడన్నా దేవుని దగ్గర మరి విచారణ చేసావా, యోచన చేసావా? ప్రభా, నన్ను ఎందుకు నిర్మించావయ్యా? నేనేం చేయాలయ్యా? నా జీవితాన్ని నీ సేవలో, లేకపోతే ఆలయంలో, లేకపోతే మరి లోకంలో, సమాజంలో నేనేం చేయాలని మరి నీ నిర్ణయం నాకు తెలియజేయ ప్రభు అని మనం అడిగినప్పుడు దేవుడు నిన్ను ఎందుకు ఈ లోకంలో ఆయన నిర్మించాడో అనే విషయము దేవుడు నీకు తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు ఆ విషయముగా నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. అంతేకాని ఆ దేవుడు చెప్పి చేయాల్సి నీకు ఏ పని అయితే ఇచ్చాడో ఆ పని చేయకుండా దాన్ని పక్కకు పెట్టి అటు ఇటు ఊగుతూ తిరిగామనుకో, మరి అది దేవునికి ఉపయోగం లేదు, నీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. కాబట్టి అంజరపు చెట్టు నిర్ణయము అద్భుతమైన నిర్ణయం. కాబట్టి అంజరపు చెట్టులో ఏముందంట? రెండవ స్థానము ఏముందండి? మంచిదైన మధురమైన. రెండవది మంచిదైన ఫలాలు ఉన్నాయంట, రెండవది మధురమైన ఫలాలు. ఆ మధురమైన ఫలాలు ఇవ్వకుండా నేను అటు ఇటు ఊగటానికి మీ మీద రాజుగా ఉండటానికి నేను రావాలన్నా? మనం కూడా మరి మంచి ఫలాలు ఫలించాలా, మధురమైన ఫలాలు ఫలించాలా? మరి అటు ఇటు ఊగకుండా అనేకులకు దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పంచాలా. అప్పుడే మరి ఫలించే అంజరపు చెట్ల మనం ఉంటామని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక మూడవ మరి అంజరపుకు ఉన్నటువంటి సుఖం చదువుకున్నది మొదటి సమయాల గ్రంథము 30వ అధ్యాయము 11-12 కనబడేను. అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వాడికిచ్చి వాడు భోజనము చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, ఈ వాక్యము మనం గమనించినట్లయితే ఇక్కడ మరి దావీదు పట్టణమును మరి ఈ యొక్క అమాలేకీయులు ముట్టడించి దావీదు రాజు లేనప్పుడు అక్కడ ఉన్నటువంటి వారి సొత్తునంతా తోసుకొని వెళ్ళిపోయారు. తర్వాత దావీదు వచ్చి అది చూసిన తర్వాత ఏంటంటే ఇట్లా అమాలేకీయులు వచ్చి మరి దాడి చేసి తీసుకెళ్తున్నారంటే వారిని తరుముకుంటూ అరణ్యంలో వెళుతుంటే మధ్య దారిలో మరి ఒక వ్యక్తి అరణ్యంలో పడి ఉన్నాడు, మూలుగుతున్నాడు. మరి ఆ యొక్క సైనికులను చూసి అతన్ని దావీదు గారి దగ్గర తీసుకొచ్చారు. అతను అడుగుతున్నాడు, ఏమయ్యా ఏమైంది నీకంటే, అయ్యా ఇదిగో 3 దినముల నుంచి నేను ఇక్కడ పడిపోయి ఉన్నాను. నువ్వెవరివి? నేను ఐగుప్తుడిని, బానిసను. అమాలేకులు నన్ను శక్తి ఉన్నంత వరకు వాడుకున్నారు, తర్వాత శక్తి నాకు పోయింది, నేను ఏ పని చేయలేని పరిస్థితుల్లో నన్ను ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు. అది తెలుసుకున్న దావీదు మహారాజు ఏం చేస్తానంటే వాడికి అన్నపానములు ఇచ్చాడంట. అంతేకాదు మరి వాడికి ఏమి ఇచ్చాడంటే అన్నపానములు భుజించిన తర్వాత అంజూరపు అడలోని ఒక మొక్క. అది తిన్న తరువాత ఏమైందంటే వాడి ప్రాణము దెబ్బతిల్లను. అంజూరములో ఉన్నటువంటి 3వ సుగుణం ఏంటంటే కొస ప్రాణముతో ఉన్న వారికి కూడా వారి ప్రాణమును దెబ్బతిల్ల చేసే అద్భుతమైనటువంటి శక్తి అంజూరంలో ఉంది అని వాక్యంలో. అందుకే మరి హైదరాబాద్లో అంటారు, ఇక్కడ అంటారు నాకు తెలియదు కానీ తెలంగాణలో అంజీర్ అంటుందండి. ఆ అంజీర్ తింటే ఏమవుతుందంట? ఆయుష్ పెరుగుతుందంట అని చెప్తారు. ముస్లిమ్స్ ఎక్కువ దీన్ని వాడతారు. ఆయుష్ పెరుగుతుంది. అది దేవుని వాక్యంలో వాని ప్రాణము తెప్పరిల్లును. తర్వాత అతనే దారి చూపించాడు. దావీదు రాజును తీసుకెళ్ళాడు. మరి దావీదు మళ్ళీ వాటితో యుద్ధం చేసి అవన్నీ తీసుకొచ్చాడు. ఓకే, నో ప్రాబ్లం, ఇప్పుడు అది పక్క పెట్టేద్దాం. కాబట్టి మరి ఇక్కడ గమనించినట్లయితే అంజూరపు ఫలము లేక అంజూరపు చెట్టు ఏ విధంగా ఈ 3 సుగుణాలను కలిగి ఉందో ప్రతి చర్చి, ప్రతి సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఈ అంజూరపు చెట్టులో ఉన్న 3 సుగుణాలుగా మనం కలిగి ఉంటే మనం నిజంగా ఫలించే అంజూరపు చెట్లుగా ఉంటాము. లేకపోతే ఈ 3 సుగుణాలు అంటే ఇంకెన్నో ఉన్నాయి సుగుణాలు, అది నేను మరి ఆ దూరం వెళ్ళట్లేదు, మనకు సమయం లేదు. కాబట్టి ఈ 3 సుగుణాలు మనలో ఎప్పుడైతే ఉంటాయో మనం ఫలించే అంజూరపు చెట్లు. ఒకవేళ లేకపోతే యేసయ్య చేతిలో వట్టి ఆకులు కలిగి ఫలాలు లేకపోతే ప్రభు ఏం చేశాడండి? దాన్ని ఏం చేశాడు? శపించాడు.
వెంటనే అది ఎండిపోయింది. ప్రియమైన దేవుని సంగమా, మరి ఈ రాత్రి సమయంలో ఈ వాక్యం వింటున్న సమయంలో మరి మన ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది? మన జీవితం ఎలా ఉంది? ఫలించే అంజూరపు చెట్ల వలె ఉన్నామా, లేక ఒట్టి ఆకులు కలిగి అనేకులను మోసగిస్తూ మనల్ని మనం మోసగించుకుంటూ ఫలాలు లేని అంజూరపు చెట్టు వలె ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకున్నాం. ఈ రాత్రి సమయంలో, ఈ లెటర్ డేస్లో, ఈ హోలీ వీక్లో, సోమవారం దినమున దేవాదేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మరి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? అంజూరము 3 సుగుణాలు కలిగి ఉంది. ఆ 3 సుగుణాలు మరి నీలో ఉన్నాయా? మరి గాయాలు మాన్పే ఔషధంగా ఉంటుంది అంజూరము. నువ్వు ఎంతమంది గాయాలు మాన్పుతున్నావు? ఎంతమంది ఆత్మీయ గాయాలను మాన్పుతున్నావు? దేవుడు అడుగుతున్నాడు. రెండవదిగా, మంచిదైన మధురమైన ఫలాలు ఆ యొక్క అంజూరపులో ఉన్నాయి, అంజూరపు చెట్టులో ఉన్నాయి. మరి నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో మరి మధురమైన ఫలాలు దేవుడిని పంపిస్తున్నావా? మంచిదైనటువంటి అనేకులకు పంచుతున్నావా? ఆ ఫలాలు నీలో ఉన్నాయా? యేసు అడుగుతున్నాడు. మూడవదిగా, మనం ఆత్మీయంగా మరణించబోతూ కొన ప్రాణంతో ఉన్న వారి ప్రాణమును తెప్పరిల్లు చేసేవారుగా ఉంటున్నామా? మరి అంజూరములో ప్రాణమును తెప్పరిల్లు చేసే ఆ శక్తి ఉంది, ఆ ఫలం ఉంది. మరి 3 ఫలాలు మనలో ఉన్నాయా? ఈ రాత్రి సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మనం పరిశీలించుకున్నాం. ఎందుకనగా రామయ్య వాడు త్వరగా వచ్చుతున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను ఆయన సెలవిస్తున్నాడు. దేవుని సంగమా, ఒక నిమిషము మనం పరిశీలించు. వాక్యపు వెలుగులో నేను ఫలించే అంజూరంగా ఉంటున్నానా, లేక వట్టి ఆకులు కలిగిన అంజూరంగా ఉంటున్నానా? మనకు ఆ సమాధానం మన దగ్గరే ఉంది. ఇంతవరకు చాలా జీవితం ఇక నుంచి ఫలించే అంజూరపు చెట్లలాగా, అనేకులకు ఔషధంగా ఉంటాయి అంజూరపు చెట్లలాగా, అనేకులకు మంచిదైన మధురమైన ఫలాలు ఇచ్చే అంజూరపు చెట్లాగా, మరి ప్రాణమును తెప్పరిల్ల చేసే ఆశీర్వాదకరమైన అంజూరపు చెట్లాగా మనం ఉండటానికి దేవుడు మన కృపను దయచేయగాక. దేవుడు ఇచ్చిన వాక్యం మన వెంట దీవించి ఆశీర్వదించుగాక. ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి, సంఘ పాస్టర్ గారికి, కమిటీకి, స్టాండింగ్ కమిటీకి, మరి ఉమెన్స్ BYF సండే స్కూల్ అందరికీ, కూడి వచ్చిన మా స్నేహితులు, మా బంధుమిత్రాలు, మరి మా పెద్దలు అందరికి కూడా నేను వందనాలు తెలియజేస్తూ దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.